తీయండి, బైబిల్ తీయండి. కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని మాటలు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. మరొకరు చదవండి. మంచి స్తోత్రం. ఈ వాక్యం చదివేటప్పుడు కొంచెం ఆలోచించాలి, చదవండి, మీకు అర్థమవుతుంది. మమ్రే దగ్గరనున్న సింధు వనంలో అబ్రహాము గుడారాలు వేసుకొని నివసిస్తున్నాడు. అక్కడ రాయబడిన ఆలోచించాల్సిన మాట ఏంటంటే, ఎండవేళ గుడారపు వాకిట అబ్రహాము కూర్చున్నాడు అని. ఆలోచించారా? గుడారపు వాకిట ఏ టైంలో? ఎండవేళలో గుడారపు వాకిట అబ్రహాం గారు కూర్చున్నాడట. ఎవరైనా ఇంటి బయటకు వచ్చి కూర్చోవాలంటే కూర్చుంటే పొద్దున్న కూర్చుంటారు, లేకపోతే సాయంకాలం కూర్చుంటారు. ద్వారం దగ్గర కూర్చోవలసి వస్తే, ఇంటి ముందు కుర్చీ వేసుకొని కూర్చోవలసి వస్తే ఎండకు కూర్చోరుగా. ఎప్పుడు కూర్చుంటారు? పొద్దుపూట కూర్చుంటారు, వాతావరణం కూల్గా ఉంటుంది కాబట్టి. సాయంకాలం కూర్చుంటారు, వాతావరణం కూల్గా ఉంటుంది కాబట్టి. కానీ మధ్యాహ్నం పూట ఎవరు కూర్చోరుగా. ఇక్కడ మీరు ఆలోచించాలి. ఇప్పుడు అబ్రహాం గారు ఏ గడియలో ఇంటి ద్వారం దగ్గర కూర్చున్నాడు చెప్పండి? ద్వారపు వాకిటి ముందు కూర్చున్నాడట. ఏ గడియలో? మధ్యాహ్న కాలమందు అబ్రహాం గారు గుడారపు వాకిట ఎందుకు కూర్చున్నాడు? కొంచెం ఆలోచించి చూడండి. కూర్చుంటే పొద్దున కూర్చోవాలి, లేక సాయంకాలం కూర్చోవాలి, గుడారపు వాకిట ఖాళీగా ఉన్నప్పుడు, కూలుగా ఉన్నప్పుడు. కానీ అబ్రహాం గారు మాత్రం మధ్యాహ్న కాలమందు ఎండవేళ గుడారపు వాకిట కూర్చున్నాడు అని ఉంది. ఏం జరిగిందంటారు? ఏదో సంథింగ్. ఏం జరిగిందంటే, అక్కడ అబ్రహాం గారు దుఃఖంతో కూర్చున్నట్లు వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఏంటిదండి? దుఃఖంతో కూర్చున్నాడు అబ్రహాం గారు. ఎందుకు దుఃఖంతో కూర్చున్నాడు? అబ్బా, దుఃఖంతో కూర్చోటానికి గల బలమైన కారణం ఏదైనా ఉందంటే, కారణాలు రెండు కారణాలు ఉన్నాయి. నేనంటాను, ఇంట్లో ఉండలేకపోతున్నాడు, ఇంట్లో తినలేకపోతున్నాడు, ఇంట్లో నిద్రపోలేకపోతున్నాడు, ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, ఎండ వేడిని కూడా భరించుకొని ఉండగలిగేంత బాధ మనస్సులో కలిగి, దుఃఖం కలిగి, కన్నీళ్లతో దుఃఖంతో ఇంటి వాకిట ముందు కూర్చున్నాడు. అతడు ఖాళీగా ఏం కూర్చోలేదు, దుఃఖంతో కూర్చున్నాడు. ఏం బాధేసిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఏ బాధ వేసింది అంటే, మొట్టమొదటిగా రెండు విషయాలు. అబ్రహాము మధ్యాహ్న సమయమందున గుడారపు వాకిట కూర్చోడానికి గల బలమైన కారణాలు రెండు. ఏంటండి? 2 కారణాలు. ఆ 2 కారణాలు వివరంగా 2 మాటల్లో చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ తీయండి, ఆదికాండ గ్రంథం అక్కడే 16వ అధ్యాయం మొదటి 2 వచ్చిన భాగాలు చూడగలరా? విన్నారా మాట? చాలు నాన్న. ఎందుకు గుడారపు వాకిటి ముందు కూర్చున్నాడు అబ్రహాము? ఎండ వేడిలో కూడా ఇంట్లో కూర్చోకుండా బయట ఎందుకు కూర్చున్నాడు? మొట్టమొదటిగా శారా లోకరీతిని అనుసరించాలి, లోకరీతిని అనుసరిస్తున్న కార్యాన్ని చూసింది. నాకు పిల్లలు లేరు కదా, నేను ఎంతకాలం ఇలా పిల్లలు లేని దానిలా ఉండగలుగుతాను, కానీ నా దాసి ద్వారానైనా నాకు దేవుడు పిల్లలను దయచేస్తాడేమోనని దాసిని అబ్రహాము కవుగిట ఇవ్వాలని ఆలోచించింది. దాసితో మాట్లాడుకునే అవకాశం ఉంది, మాట్లాడుకుంది.
అబ్రహాం గారు ఇంటికి వచ్చాక డైరెక్ట్గా అబ్రహాం గారితో మాట్లాడింది. అయ్యా, మనకు పిల్లలు ఎలాగనూ లేరు కదా, ఈ నా దాసిని నీకు ఇస్తాను, ఈమె ద్వారానైనా దేవుడు మనకు పిల్లలు దయచేయాలి అని భార్య ఎప్పుడైతే చెప్పిందో నోరు తెరిచి అబ్రహాం గారు ఒక్క మాటైనా మాట్లాడలేదంట. వాక్యంలో ఉంది, ఆమె చెప్పినట్టు చేశాడంట. కొంచెం ఆలోచించండి, ఎందుకు ఇంట్లో ఉండాల్సిన అంటే ద్వారపు వాకిట మధ్యాహ్న సమయం ముందు కూర్చోవలసి వచ్చింది? వాక్యంలో రాయబడ్డ సత్యం ఏంటంటే, అబ్రహాం ఆ రోజు అడగాలి, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు స్వగ్రామను స్వదేశమును తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మని పిలిచాడు, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అన్ని విషయాలు ఆయన నాకు చెబుతున్నాడు. కనుక ఈ విషయాన్ని కూడా నేను దేవుణ్ణి అడుగుతాను. ఆయన పర్మిషన్ ఇస్తే అలాగనే చేస్తాను, ఆయనకి ఇష్టమైతే అలాగనే చేస్తాను. నువ్వు చెప్పావని నేను ఈ పని చేయను, లోకస్తులు చేసినట్లుగా నేను చేయను. మనం దేవుని బిడ్డలం కాబట్టి నేను దేవుణ్ణి అడిగి చేస్తాను అని ఉన్నట్లయితే మరోలా ఉండేది అమ్మా. కానీ అబ్రహాం గారి భార్య చెప్పినట్టే చేశాడట. తర్వాత ఏం జరిగిందయ్యా అని అంటే, మొట్టమొదటిగా ఎప్పుడైతే భార్య మాట విని దాని ప్రకారం ప్రశ్నించకుండా చేశాడో, దేవుణ్ణి అడగకుండా చేశాడో, మొట్టమొదటిగా అతడు వాకిట బయట కూర్చోవడానికి గల బలమైన కారణం అతని గుండెల్లో బాధ ఉంది. బాధ ఏంటిదండి? ఇంకొకసారి చెప్పండి. బాధ. ఏ బాధ అంటాం కూడా రాదేమ్మా? ఏదమ్మా? బాధ. ఏమిటి అబ్రహాం గారి బాధ? ఏవండి, దేవుణ్ణి అడగకుండా పని చేసాడు, తద్వారా ఏమైనా సెట్ అయ్యాడా అంటే లేదు. అక్కడి నుంచి మనం చదువుకున్నట్లయితే అప్పటి వరకు దేవుడు తండ్రిలా సలహా చెప్పాడు, స్నేహితుడిలాగా ఆలోచన చెప్పి చేయి పట్టి నడిపిస్తున్న దేవాతి దేవుడు ఆ రోజు నుంచి అబ్రహాముతో అంటున్నట్లుగా, చూసి చూన్నట్లుగా, పట్టించుకున్నట్లుగా ఉంటున్నాడు. 17వ అధ్యాయంలో మాత్రమే మాట్లాడినట్లు వివరంగా ఉంది. 2 మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత దేవుడు మాట్లాడలే. దేవుడు మాట్లాడకపోగా, దేవుడు ఏ విషయం అబ్రహాముకు తెలియచేయకపోగా అబ్రహాంకి ఏం గుర్తొచ్చిందంటే, నా భార్య నాకు చెప్పినప్పుడు నా దేవుడిని నేను అడగలేదు. ఆయన అడగలేదు కాబట్టి ఆయన నాతో మాట్లాడట్లేదేమో, నేను అడగలేదు కాబట్టి ఆయన నాకు ముఖం సాటేశాడేమో, నన్ను ఏమన్నా దూరం పెట్టాడేమో అని అనుకొని గుండె నిండా బాధ తెచ్చుకొని ఇలా అనుకుంటున్నాడు. ఏ ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను? స్తోత్రం. పిలిచిన వాడు నమ్మదగిన వాడే. ఏం ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను నేను? ఆయనకి ఇష్టం లేని పని చేశానేమో, ఇది ఆయనకి ఇష్టం లేదేమో. ఆయన అడగలేదు కదా, ఆయన పర్మిషన్ తీసుకోలేదు కదా, ఆయన పిలుపునందుకు నేను వచ్చిన వాడిని కదా, ఆయన బిడ్డను కదా, నా తండ్రి పర్మిషన్ నేను తీసుకోకుండా ఈ పని చేశాను కదా, ఏం ముఖం పెట్టుకొని ఆయన అడిగాను నేను అని అంటాడు. ఎందుకో చెప్పమంటారా? ఆ రోజు నుంచి దేవుడు అబ్రహాముకి దూరంగా వెళ్ళటం ఇష్టపడుతున్నాడు, దూరంగా ఉంటున్నాడు, అంటున్నట్టుగా ఉంటున్నాడు దేవుడు. అబ్రహాం గారు ఆలోచించాడు, ఒకప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? పిలిస్తే పలికాడు, ఎటు వెళ్ళాలో సలహా చెప్పేవాడు, ఏ మార్గాన్ని వెళ్ళాలో దారి చూపించేవాడు. పిలిస్తే పలికే దేవుడు రావట్లేదండి. కానీ అబ్రహాం గారు అనుకున్నాడు, దర్శనం ద్వారా ఏమైనా మాట్లాడతాడేమో అని ఎదురు చూశాడు. దేవుడు దర్శనం ద్వారా ఏం మాట్లాడలే. పోనీ స్వరం చేత ఏమైనా మాట్లాడతాడేమో అని ఎదురు చూశాడు. స్వరము చేతగాడు అబ్రహాంతో ఏం మాట్లాడలే. ఇక అబ్రహాముకి అర్థమైపోయింది, ఏమిటయ్యానంటే నేను చేసిన తప్పు, నా దేవుణ్ణి అడగకుండా నేను చేసిన ఈ పిచ్చి పనును బట్టి ఆయన ఒకవేళ నా విషయమై బాధపడ్డాడేమో, నా విషయమై ఆయన దుఃఖపడుతున్నాడేమో, ఒకవేళ నా మీద ఆయన కోపపడుతున్నాడేమో. ఏ ముఖం పెట్టుకుని ఆయన అడుగుతున్నా, అయ్యా తెలుసో తెలియక తప్పు చేశానయ్యా, తొందరపాట్లో చేశానయ్యా, మన అడిగింది అడగకుండా నేను చేశానయ్యా అని అడుగుదాం, క్షమించమని అడుగుదామని ఆలోచన కలిగినా ఏ ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను నేను అని గుండె నిండా బాధ తెచ్చుకొని, ఇంటి లోపల ఉండటానికి ఇష్టం లేదు, ఇంట్లో ఉండటానికి అతనికి ఇష్టం లేదు. గుండెల్లో ఉన్న బాధను బట్టి ద్వారపు వాకిట కూర్చొని గుండె నిండా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నాడు. స్తోత్రం.
కొన్నిసార్లు అబ్రహాము ఆ జరిగిన కారణం నుంచి దేవుడు అబ్రహాము విషయంలో కొన్నిసార్లు మౌనం అయిపోయాడు. ఎంత మౌనంగా ఉన్నాడంటే, పిలిచిన దేవుడు, స్నేహితుడిగా పలకరించే దేవుడు, ప్రక్కన నిలబడి సలహా చెప్పే దేవుడు మౌనం అయిపోయాడు. గుండె నిండా బాధ. నువ్వే కదయ్యా స్వదేశమును స్వగ్రామాన్ని విడిచిపెట్టి రమ్మన్నావు. నీ పిలుపు అందుకు నేను సమస్తమును విడిచిపెట్టి వచ్చాను కదయ్యా. ఇప్పుడు నాకెందుకు ఎడబాసావా? నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? నాకెందుకు సమాధానం ఇవ్వట్లా? నాతో ఎందుకు మాట్లాడట్లా? దర్శనం ఎందుకు ఇవ్వట్లా? స్వరం చేత ఎందుకు మాట్లాడట్లా? నన్ను ఎందుకు దూరం చేస్తున్నా ప్రభా? నన్ను ఎందుకు మరి నెట్టేస్తున్నా ప్రభా అని చెప్పి అడిగే దమ్ము అబ్రహాం గారికి లేదు. గుండె నిండా బాధ. ఏమడిగాను ఆయన దగ్గరికి పోయి? నాకు అర్థమైపోయింది, నా తప్పు నాకు అర్థమైపోయింది. ఎందుకు నా దేవుడు ముఖం చాటేస్తున్నాడు? ఎందుకు నా దేవుడు నాకు దర్శనం ఇవ్వట్లా? ఎందుకు నా దేవుడు నాతో మాట్లాడట్లేదని అర్థమైనప్పుడు తన తప్పు తాను తెలుసుకున్నాడు. అంటారా స్తోత్రమని? గుండెల నిండా బాధ. క్షమించి నేను ఇలా అంటున్నానని. ఆత్మీయమైన ఎదుగుదల, ఆత్మీయత కలిగిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ బాధ ఉంటుంది. కొన్ని రోజులు దేవుడు దర్శనం కలిగించకపోయినా, కలలో ఏమైనా తెలియచేయకపోయినా, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ దేవుని ఉనికి నీకు ఏదైనా తెలియకుండా ఉంటే ఆత్మీయంగా ఎదిగే వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. మీకు లేదేమో? కొందరు బాధపడతారు. ఎంత బాధపడతారయ్యా అంటే, ఎందుకో నా దేవుడు నాతో మాట్లాడట్లే. కలలైనా వచ్చి కలైనా చూపి కళ్ళ లేదు, దర్శనమైన కలిగించాడు, అది లేదు. పోనీ స్వరం చేత, అది లేదు. ఎందుకో నా దేవుడు నా విషయమై మౌనంగా ఉండిపోయాడని చెప్పి ఆత్మీయంగా ఎదిగేవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయమై బాధపడతారు. ఈ లోకంలో ఉన్నా లేని వాటి కోసం కంటే, వాక్యంలో రాయబడ్డట్టుగా దేవుని విషయంలో, దేవుడు పలకరించిన దాని విషయంలో చాలా బాధపడతారు. మీరు ఏమంటారు నాకు తెలియదు, కానీ అబ్రహాం గారి బాధ అంతా దేవుడు పలకరించలేదనే. మీకు ఎలాంటి స్థితి ఎప్పుడైనా గుర్తొచ్చిందా? దేవుడు మాట్లాడే దేవుడు మౌనంగా ఉన్నాడు, దర్శనం ఇచ్చే దేవుడు మౌనంగా ఉన్నాడు. ఆయన ఏ విషయాన్ని మీకు తెలియచేయకపోతే ఆత్మీయంగా ఎదిగేవాడి ఖచ్చితంగా బాధపడతాడు. ఆ రోజు అబ్రహాము ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాడు, కడుపు నిండా తిండి తినలేకపోతున్నాడు, కంటార నిద్రపోలేకపోతున్నాడు, ద్వారపు బయట కూర్చున్నాడు. కళ్ళ నీళ్లు తెచ్చుకొని ఏడుస్తూ ద్వారపు బయట కూర్చున్నాడు. అయ్యా నేను తప్పు చేశాను, అయ్యా నేను పొరపాటు చేశాను, నన్ను దూరం చేయొద్దయ్యా, నన్ను నెట్టేయొద్దయ్యా, నన్ను ఒంటరి చేయొద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని చెప్పి అబ్రహాము గుండె నిండా బాధ కలిగి పిలకుండా, పిలిచిన దేవుడు మౌనంగా ఉంటే, పలకరించిన దేవుడు పట్టించుకోకుండా ఉంటే బాధతో విలవిల్లాడిపోయి ద్వారపు బయట మధ్యాహ్న కాలం ముందు కూర్చున్నాడు. స్తోత్రం. ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? కొన్ని పర్యాయాలు దేవుడు మన విషయాల్లో మౌనంగా ఉంటాడు. పరిస్థితులు అనుకూలంగా ఉండవు, అననుకూలమైన పరిస్థితులు వస్తాయి, చాలా బాధ కలిగే పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఆ గడియలో దేవుడు దర్శనం ఇవ్వడో, స్వరం చేత మాట్లాడో, ఏ విషయం నీకు చెప్పడం. కొన్ని పర్యాయాలు దేవుడు మౌనం అయిపోతాడు. నేను మళ్ళీ చెప్తున్నా, మౌనం అవుతున్నాడు అని అంటే దాని అర్థమేంటి తెలుసా? అబ్రహాముకి ఎందుకు దేవుడు ముఖం చాటేసి మౌనం అయిపోయాడు దేవుడు అని అంటే, మొట్టమొదటిగా ఆయన ఆలోచన తన తప్పు తాను తెలుసుకునేంత వరకు వెయిట్ చేశాడు. స్తోత్రం. అబ్రహాము తన తప్పు తాను తెలుసుకునేదాకా వెయిట్ చేశాడు. దేవుడు ఇలా ఎందుకు చేశావు అని దేవుడు ప్రశ్నించలే. అమ్మా వందనాలమ్మా, ఇలా ఎందుకు చేశావు నువ్వని ప్రశ్నించలే. తన తప్పు తాను తెలుసుకునేంత వరకు దేవుడు మౌనం అయిపోయాడు. ఆ మౌనంలో ఆత్మీయంగా ఉన్నాడు కదండి. ఆ మౌనంలో దేవుడు మౌనం ఎందుకు అయిపోయాడో తనలోకి తాను తొంగి చూసుకున్నాడు. పిలిచిన దేవుడు మౌనం అయిపోయాడు. దర్శనం లేదు, కల లేదు, స్వప్నం లేదు, ఏ విధముగా నా దేవుడు నాతో మాట్లాడట్లేదని బాధ, గుండె నిండా బాధ తెచ్చుకొని కడుపు నిండా తిండి తినలేకపోతున్నాడు, కంటార నిద్రపోలేకపోతున్నాడు. వాస్తవంగా ద్వారపు బయట కూర్చున్నాడు. ఏంది అతని బాధ? స్వరమైతే చెప్పండి గట్టిగా గట్టిగా. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళకి ఈ లక్షణం అర్థమైతే, దర్శనం ఇవ్వకపోయినా, కల్లో మాట్లాడకపోయినా, దేవుడు ఒక ఉనికి తెలియచేయకపోతే ఆత్మీయంగా ఎదిగేవాడు ఖచ్చితంగా దేవుని విషయాల్లో బాధపడతాడు. అలా నేను బాధపడుతున్నాను అన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఆత్మీయంగా బతికిన వాళ్ళు మంచి స్తోత్రం. అర్థమైంది.
ఏమిటి అతని బాధ? దేవుడు మాట్లాడలేదని. ఏమిటి అతని బాధ? దేవుడు దర్శనం ఇవ్వలేదని. ఏమిటి అతని బాధ? నన్ను పట్టించుకోవట్లే దేవుడు. నేను ఏది అడిగినా సమాధానం చెప్పే దేవుడు మౌనం అయిపోయాడు. నేను కొన్ని విషయాలు నా దేవ ఎలా చేయనా అలా చేయనా, ఎక్కడికి వెళ్ళనని అడిగినప్పుడల్లా దేవుడు మాట్లాడి నాకు ఇలా చేయి అలా చేయి అని చెప్పిన దేవుడే మౌనం అయిపోయాడు. స్నేహితుల్లా ఉండేవాడు, తండ్రిలా పక్కన ఉండేవాడు, చేయి పట్టి నడిపించే దేవుడు మౌనం అయిపోయాడు. పిలిస్తే పలకట్ల, దర్శనం లేదో. గుండె నిండా అబ్రహాముకు బాధ. ఏమిటి అతని బాధ అంటే, అయ్యా తెలుసో తెలియక తప్పు చేశా, నా ఇంట్లో నాకు నిద్ర అట్టట్లేదయ్యా, నా ఇంట్లో నాకు తిండి తినలేకపోతున్నానయ్యా, నా బాధ నా తప్పు ఏంటో నాకు తెలిసింది. ఎందు నిమిత్తం నువ్వు మౌనంగా ఉన్నావో, ఎందు నిమిత్తం దర్శనం ఇవ్వట్లేదో నాకు నా తప్పెందు తెలిసిందయ్యా అని ద్వారపు బయట కూర్చొని కన్నీళ్లతో అబ్రహాము అలాగనే తన బాధను, తన తప్పిదాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆలోచించిన భక్తులారా, అబ్రహాము చేసినట్లుగా ఈ దినము మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుని కటాక్షం మన మీద ఉంటుంది. ఆయన ఏం చేశాడో నేను మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా ద్వారపు వాకిట కూర్చోవడానికి, ఎండవేళ కూర్చోవడానికి గల బలమైన కారణం చెప్పండి. అతనికి ఏం బాధ? దేవుడు మాట్లాడట్లేదు, దేవుడు ఏ విషయం తెలియచేయట్లేదనే బాధ. ఒకవేళ అలాంటి బాధ మీకుందా? అలాగ మీ మనస్సు దేవుని విషయాల్లో ఒక బాధ రేకెత్తింపబడుతూ ఉందా ఎవ్రీడే? ఖచ్చితంగా ఆయన కృప నీ మీద ఉంది. నీ తప్పు నీకు తెలిసేంత వరకు ఆయన మౌనంగా ఉంటాడు. ఇలా ఎందుకు చేసావని అడగడు. నీ తప్పు నీకు తెలియాలి. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చేంత వరకు ఎలాగా వెయిట్ చేశాడో, అబ్రహాము తన తప్పేంటి తాను తెలుసుకున్నాడు. దేవుడు మౌనం అయిపోయినప్పుడు తాను ఎందుకు దేవుడు మౌనం అయ్యాడో గమనించాడు. నా స్థితికి, నా దేవుడు మౌనంగా ఉండటానికి నేనే ఏదో పిచ్చి పని చేశానని నిర్ధారణ చేసుకొని, తన తప్పు తాను తెలుసుకొని ద్వారం బయట కూర్చొని, నన్ను ఎప్పుడు దర్శిస్తావయ్యా, నన్ను ఎప్పుడు ఆదరిస్తావయ్యా, తెలుసో తెలియక పొరపాటు చేశానయ్యా, ఏ ముఖం పెట్టుకుని నీ దగ్గరకు వచ్చానయ్యా, ఏ ముఖం పెట్టుకుని నేను నిన్ను పలకరించానయ్యా అని చెప్పి అబ్రహాము గుండె నిండా బాధ తెచ్చుకొని ద్వారపు బయట కూర్చొని ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. భక్తి జీవితంలో సీనియర్లు ఉంటారు, కానీ భక్తి విషయంలో దేవుడు పలకరించలేదని, దేవుడు దర్శనం ఇవ్వలేదని, ఆత్మ సంబంధంగా దేవుడు నాకు ఏ విషయం తెలియజేయట్లేదని బాధపడే ఆత్మీయ బిడ్డలు ఈ కాలంలో బహు తక్కువ. లోకరీతిగా అవసరాల కోసం ప్రభువుని నమ్ముకునే వాళ్ళు ఎక్కువ. దేవుడే కావాలి, ఆ బ్రతికి 4 రోజులు ఆత్మీయంగా బ్రతకాలి అని ఆలోచించే వాళ్ళు బహు తక్కువ. రైట్. 2, అబ్రహాము ద్వారపు బయట కూర్చొని ఎండవేళ కూర్చోవడానికి గల బలమైన 2వ కారణం ఏదైనా ఉందంటే 16వ అధ్యాయం 5వ వచనం. ఎవరండి? ఎవరిని అంటుందండి? బ్రతికినంతకాలం నా యజమానుడా అని భర్తను గౌరవించినటువంటి శారా ఇప్పుడు ఏమంటుంది తెలుసా? నా ఉసురు నీకు తగులుద్ది అంటుంది. బుర్ర పని చేస్తుందా? అప్పుడప్పుడు మన్నొట్టుకుంటూ కూడా ఎందుకు అని అంటే, 2వది అబ్రహాము ద్వారపు బయట ఎండవేళ కూర్చొని ఉండటానికి గల బలమైన 2వ కారణం, అతని గుండెల్లో వేదన ఉంది. ఏంటిదండి? బాధ, వేదన 2 ఒకటి కాదు. దేవుడు పలకరించట్లేదని బాధ, 2వదిగా వేదన. ఎందుకు వేదన అని అంటే, భార్య చెప్పింది కదా అని చెప్పి కలిసిపోయి చేశాడు. కొద్ది రోజులు బాగానే ఉంది. నాన్న బయట ఉన్న వాళ్ళు వింటున్నారా? కొద్ది రోజులు బాగానే ఉంది. హాగరు గర్భవతి అయింది. హాగరు యజమానురాలైన శారాని నీచంగా చూస్తుంది, విలువ లేకుండా చూస్తుంది, ఇష్టం వచ్చినట్లుగా చూస్తుంది. పురుగును చూసినట్టు చూస్తే ఏ స్త్రీ ఒప్పుకుండా చెప్పండి? గుండె నిండా బాధ తెచ్చుకొని ఎలుగెత్తి ఏడ్చింది శారా. అబ్రహాం గారిని పిలిచింది. అయ్యా, ఆ దాసిని నీ కవుగట్టి పెట్టింది నేనే, కానీ దాని దృష్టికి నేను ఇప్పుడు నీచురాలైపోయాను. మీరిరువురు ఒకటై నన్ను పక్కకి నెట్టేస్తారేమో అని లోకరీతిగా ఆమె ఆలోచించింది. దైవ సంబంధంగా కాకుండా ఆలోచించంటది, నా ఉసురు నీకు తగులుద్ది అంటుంది.
ఒకసారి ఆలోచించండి. ఒక్కరోజే అంటదా, రోజు అంటదా? ఒక్కరోజుతో గమ్మునుండే మేళం కాదుగా మంది. నిజాయితీ పరులు ఒప్పుకున్నారు. ఒక్కరోజు వీళ్ళైనా ఒక మాట అంటే మర్చిపోతారు. మీరు లాకర్లో పెట్టేస్తారు, అకౌంట్లో పెట్టేస్తారు. అవునమ్మా, ఎప్పుడంటే అప్పుడు తీసేసి వాడేస్తారు. వీళ్ళు మర్చిపోతారు, వీళ్ళు మర్చిపోరు. నేను నిజమే చెప్పాను కదా. ప్రతిరోజు హాగరు చేసే పనును బట్టి శారా విసిగిపోయి అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ మాట అంటుంది. ఏమని? ఏడుస్తుంది. భార్య ఏడుస్తుంది, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇంట్లో ఇద్దరు ఆడోళ్ళు మనశ్శాంతి లేకుండా చేస్తుంటే ఏ పురుషుడు ఇంట్లో ఉంటాడో చెప్పండి. నిజంగా చెప్తున్నాను, ఏ పురుషుడు ఉంటాడండి? తన ఇంట్లో తనకి నెమ్మది లేదు, తన ఇంట్లో తనకు ప్రశాంతత లేదు, తన ఇంట్లో తనకు సరిగ్గా తన ఇంట్లో సరైన స్థితి కనపడలే. శారా ఏడుస్తుంది, హగరు చెప్పినా వినట్లేదు. వాళ్ళిరువురి మధ్య ఇంట్లో ఉన్న అబ్రహాం గారికి ఇంట్లో ఉన్న పరిస్థితి వారిరువురు అర్థం చేసుకుంటారేమో, లేదు. మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు, ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. అబ్రహాం గారిని కడుపు నిండా తిన్నివ్వట్లేదు, కంచార నిద్రపోనివ్వట్లేదు. ప్రతి విషయంలో అబ్రహాముని విసిగిస్తున్నది. శారా నోరు తెరిచి మాట్లాడుతుంది. ఎప్పుడు అనంది మాట్లాడుతూ ఉంటే అబ్రహాము ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు, నెమ్మదిగా ఉండలేకపోతున్నాడు, మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటయ్యా అని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి వేదన. ఏంటిదండి? ఇక అంత ఇంట్లో వాళ్ళని బట్టి వేదన కలిగితే ఇంట్లో ఉంటారా? ఏంది సీరియస్ చూస్తున్నారు? చెప్పండి అయ్యా, ఇంట్లో ఉంటారా? ఎందుకు ఉండలేరు? వేదన. శారా ఇంటికి వస్తే మాటల చేత పొడి చేస్తుంది. అబ్రహాం అనుకున్నాడు, ఆ రోజే నా దేవుణ్ణి అడుగున్నట్లయితే బాగుండేదేమో. ఆయన పలకరించట్లేదు, ఆయన దర్శనం ఇవ్వట్లేదనే బాధ నా గుండెలు తొలిచేస్తా ఉంది. మరో పక్కేమో వీళ్ళు నాకు వేదన కలిగిస్తున్నారని అబ్రహాము గుండెలు బాధపడుతున్నాడు. ఎంత వేదన అంటే ఎవ్వరికి చెప్పుకోలేనంత వేదన. ఆ పరిస్థితి అబ్రహాముకి ఎదురైనప్పుడు ఇంట్లో ఉండలేకపోతున్నాడు, ఇంట్లో నిద్రపోలేకపోతున్నాడు, ఇంట్లో తినలేకపోతున్నాడు. ఎవరైనా సాయంత్రం పూట కానీ ఉదయకాలము కానీ చల్లగాలికి ఎవరైనా ఇంటి బయట ద్వారం దగ్గర కూర్చోవటం మనకు తెలుసు. కానీ మిట్ట మధ్యాహ్నం ఎండవేళ గోడారపు అనగా ద్వారపు ముందు కూర్చునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏందమ్మా సీరియస్ చెబుతున్నావు? ఉన్నారు ఎవరైనా? ఎంత బాధ కలిగితే అబ్రహాం బయటికి వెళ్ళాడండి. ఎక్కడికి? ఏ ఇంట్లో అయితే నెమ్మది ఉంటుందని అనుకున్నాడు, ఆ ఇంట్లో నెమ్మది లేదు, వేదన తప్ప. అతని ఇంట్లో సమస్య కంటే దేవుడు మౌనమయ్యాడన్న బాధ అతనికి ఎక్కువగా వేధిస్తూ ఉంది. స్తోత్రం. ఎందుకయ్యా అంటే ఆ స్పందన వివరాన్ని మీకు చెప్తున్నా, నేను ముగించాను. ఏమండి? వేదన బట్టి, దుఃఖాన్ని బట్టి అబ్రహాము నలిగిపోయాడు. ఇంట్లో తిండి తినలేకపోతున్నాడు. ఓ పక్కన దేవుడు మాట్లాడట్లేదు. ఏం చేయాలయ్యా ఈ పరిస్థితిలో? ఏం చేయమంటావు దేవా? నాతో మాట్లాడయ్యా. స్వదేశమును స్వగ్రమను సమస్తమును విడిచిపెట్టి రమ్మని పిలిస్తే నేను సమస్తమును విడిచిపెట్టి వచ్చానయ్యా. ఓ చిన్న పొరపాటు చేశాను, ఆ విషయమై నువ్వు నా విషయంలో మౌనమైపోయావు. ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు, ఏం చేయమంటావు? నాతో మాట్లాడయ్యా, నాకు తెలియచేయ్యా, నేను ఎవరికి చెప్పుకోనయ్యా అని చెప్పి అబ్రహాము వేదన. ఆయన చూస్తేనే మౌనంగా ఉన్నాడు, ఇంట్లో చూస్తేనే వేదన ఎక్కువైపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కాక, ఇంట్లో నెమ్మది లేక, మనస్సులో బాధ వదిలిపోక, అర్థం కాని అయోమయలో ఎండవేళ గుడారపు వాకిట కూర్చొని బాధపడుతున్నాడు. స్తోత్రం. చేతులు రాట్లే పక్క వాళ్ళకి. బాగా ఆలోచించండి. ఎండవేళ బయట కూర్చున్నాడు. ఎంత బాధ ఉంటేనండి. ఎండ వేసినప్పుడు బయట కూర్చుంటాం మనం, కూర్చోలేం. కానీ ఆయన కూర్చున్నాడయ్యా, ద్వారం బయట కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? ఇంట్లోకి వెళితేనేమో వేదన, కొంచెం ప్రశాంతంగా ఉంటేనేమో ఆయన మాట్లాడలే.
ఎంత టార్చర్ అండి అది. పిలిచిన దేవుడే మౌనంగా ఉంటే ఎంత ఘోరమండి అది. అల్లాడిపోయాడు అబ్రహాం గారు. ఇక ద్వారం బయట కూర్చున్నాడు. తన తప్పు తను తెలిసిపోయింది. అయ్యా, నా ఇంట్లో వేదనకి కారణం, నేను ఇంత బాధపడటానికి కారణం, నిన్నొక్క మాట అడిగి ఉండాల్సింది నేను. అమ్మా, తలకాయ నేలకేసావమ్మా, ఒక్క మాట నిన్ను అడుగుంటే నేను ఈ విషయంలో బాధపడేవాడిని కాదు, నువ్వు నాకు సమీపంగా ఉండేవాడివి, నా ఇంట్లోనూ నాకు వేదన ఉండేది కాదు. ఈ పరిస్థితికి కారణం నేనే. నా తప్పు నాకు తెలిసిందయ్యా. ఇంక నేను ఎప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయనయ్యా. ఈ ఒక్కసారి కరుణించయ్యా, నేను ఎవరికి చెప్పుకోనయ్యా, ఇప్పుడు నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదయ్యా అని చెప్పి ద్వారం బయట కూర్చున్నాడు. ఎండ వేడి, ఒంట్లో ఉన్న బాధకి ఈ ఎండ వేడి ఏం చేస్తుందండి? గుండెల్లో ఉన్న బాధకి ఎండవేడి ఏం చేస్తుందండి? అంతగా అల్లాడిపోతున్నా, బాధపడుతున్నాడు. ఎవరికి చెప్పుకుంటాడు? పిలిచిన దేవుడు మౌనమయ్యాడని చెబితే శారా కూడా ఇంకా ఒక పోటు పొడుచుద్ది. ఎందుకు ఆయన మౌనం అయ్యాడు? నువ్వు చెప్పిన మాటనే కదా నేను ఈ పని చేశాను, ఆయన మౌనం అయిపోయాడు. నా పరిస్థితి ఇది అని ఎవరికి చెప్పుకోలేక అల్లాడిపోతున్న అబ్రహాం ద్వారం బయట కూర్చొని బాధపడుతుంటే వాక్యం రాయబడుతుంది. 2వ వచనం చదివి పెట్టండి, 18:2. ఒక్కళ్ళ ఆమెనరా ఎందుకమ్మా అయిపోయాక మళ్ళీ ఒకసారి పరుగెత్తి నేల మట్టుకు వంగి మంచోళ్ళంతా మంచి స్తోత్ర, వాక్యపు జ్ఞానం తెలిసిన వాళ్ళంతా మంచి స్తోత్రం. వేదన బాధతో ద్వారపు బయట కూర్చొని బాధపడుతున్న అబ్రహాం గారు అలా కళ్ళెత్తి చూశాడు. 3 మనుషులు కనపడ్డారు. సడన్గా అతని ముందు నిలబడ్డారు. అబ్రహాముకు అర్థమైపోయింది, అదిగో నా దేవుడు కనపడుతున్నాడు, నా దేవుడు నన్ను పలకరించడానికి వచ్చాడు, నా దేవుడు నా యొద్దకు వచ్చాడు అని నిర్ధారణ చేసుకొని పరుగున ఉన్న స్థలం నుంచి పరుగున లేచాడు. పరుగున ఎదుర్కొంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళ ఎదుట సాష్టాంగపడ్డాడు. సాష్టాంగపడి అంటాడు, ఇందుకోసమే కదా నా కాడికి వచ్చావు, నీ దాసుని దాటిపోవద్దు. ఈ కటాక్షం చూపయ్యా నా మీద, ఇక నువ్వు దాటిపోతే నేనేమైపోతాను, ఈ దాసుని దాటిపోకూడదని నేను వేడుకుంటున్నానయ్యా అని పూర్తిగా సాష్టాంగపడ్డాడు. దేవుని విలువ తెలిసినాడు. పలకరింపు అంటే ఏంటో, దేవుని పలకరింపు అంటే ఏంటో ఎరిగినోడు అబ్రహాం గారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగపడ్డాడు. ఆ పడేటప్పుడు, సాష్టాంగపడేటప్పుడు ఒకవేళ శారా తొంగి చూసిద్దేమో, పన్నోళ్ళు ఏమైనా తొంగి చూస్తారేమో, చుట్టూ ఉన్నోళ్ళు ఎవరైనా తొంగి చూస్తారేమో అని అబ్రహాం గారు సిగ్గుపళ్ళ. మత్తుగా ఉన్నారేటమా, సిగ్గుపళ్ళ, పూర్తిగా సాష్టాంగపడ్డారు. నా దేవా, ఈరోజు గుర్తొచ్చానా నేను ఇంత బాధపడుతున్నానే, ఇంత వేదన పడుతున్నానే, నువ్వెందుకు మౌనం అయ్యావో నాకు అర్థం కాక సచ్చాను, ఇప్పుడు కనపడ్డావు నాయన అని కాళ్ళ మీద పడిపోయాడు, సాష్టాంగపడిపోయాడు. అంటాడు, నీ దాసుని దాటిపోవద్దయ్యా, ఇక నేను నిన్ను దాటిపోనివ్వను. ఆలోచించండి, అబ్రహాం గుండెను పరిగెత్తుకుని పోవటానికి కారణం ఏంటంటే, అబ్రహాం అంటాడు, ఎవరేమైనా అనుకొని నాకు ఆయన దొరికాడు చాలు, ఏమున్నా ఏమి లేకపోయినా పర్లేదు, నాకు ఆయన దొరికాడు చాలు. ఏంటయ్యా నీ బాధ? నా బాధ ఆయన చూడట్లేదేనేనయ్యా, నా బాధ ఆయన పలకరించట్లేదేనయ్యా, నా బాధ ఆయన నాతో మాట్లాడట్లేదని నా బాధ. ఆయనే నా ముందున్నాడు, నాకు ఇంకేం అవసరంలా. పూర్తిగా సాష్టాంగపడ్డాడు. నీ దాసుని దాటిపోవద్దు, నీ కటాక్షం నా పైన చూపయ్యా అని ప్రాధైపడి బ్రతివిలాడారు. వాళ్ళు అంటారు, మేము వాళ్ళు వెళ్ళిపోవాలి, వదిలిపెట్టా అని అంటే అబ్రహాం అంటాడు, లేదయ్యా, ఇందు నిమిత్తమే కదా నీ దాసుని వద్దకు వచ్చింది. ఒక్కసారి నిన్ను పోగొట్టుకొని ఇంత నరకాన్ని అనుభవించాను, ఇక నేను నిన్ను పోగొట్టుకోలేను. నీ కోసం దేన్నైనా పోగొట్టుకుంటా కానీ దేనికోసము నిన్ను పోగొట్టుకోలేను. పూర్తిగా సాష్టాంగపడ్డాడు. ఆ రోజు ఆ ఇంట్లో పండగ, హల్లెలూయా,
శారాన్ని పిలిచాడు, ఏయ్ 3 మానికల గోధుమ పిండి కలిపో. పనోడు పరిగెత్తుకుంటూ పోయాడు, రేయ్ మంచి గొర్రెను వడ్డించో అని విందు చేయించి భోజనం పెట్టి వాళ్ళ దగ్గర ఇసురుకర్ర తీసుకొని వాళ్ళకి ఇసురుకుంటా కూర్చున్నాడు. ఎందుకో చెప్పన, దేవుడంటే ఆయన పిలుపు అంటే ఎరిగినోడు. ఆయన ముఖం చాటేస్తే మౌనంగా ఉంటే విలవిల్లాడిపోయినోడు. ఆయన మౌనంగా ఉన్నాడంటే అల్లాడిపోయినాడు. కళ్ళ ముందు కనపడితే ఆపుకోలేకపోయాడు, సాష్టాంగ పడ్డాడు. ఇక నేను నిన్ను పోనివ్వనయ్యా, ఇక నేను నిన్ను దాటనివ్వనయ్యా, నీ కటాక్షం నా మీద ఉంచయ్యా, ఇలాంటి పిచ్చి పని ఇంకెప్పుడు చేయనయ్యా అని సాష్టాంగ పడ్డాడు. నా ఇంట్లో వేదనకి కారణం, నా గుండెల్లో బాధకు కారణం నువ్వు లేకపోబట్టే. అదే నువ్వు ఉన్నట్లయితే నా ఇంట్లో వేదన ఉండేది కాదు, నా గుండెల్లో బాధ ఉండేది కాదు. నువ్వు ఉన్నట్లయితే నాకు ఇది ఉండేది కాదు. నువ్వు లేకపోబట్టే నాకు ఇవన్నీ వచ్చాయి. నాకొద్దు, నువ్వు ఉంటే నాకు చాలు అని పూర్తిగా సాష్టాంగపడ్డాడు. ఆయన పాదాల మీద పడిపోయాడు. ఇప్పుడు వస్తేనే నా ఇంటికి, లేకపోతే నీ పాదాలు వదిలిపెట్టాను అని అన్నాడు. సరే పదండి అని ప్రభువే వాళ్ళ ఇంటికి వచ్చాడు. కొంచెం బెట్టు చేసిన మాట వాస్తవమే, చేశాడు బెట్టు. నేను వెళ్తాను దారి అంటే అబ్రహాం అంటాడు, వద్దయ్యా నువ్వు ఒక్కసారి పొరపాటు చేసి నువ్వు ఎన్ని రోజులు మౌనంగా ఉంటే తల్లడిల్లిపోయా. వద్దయ్యా, ఇక నేను నిన్ను పోనీను, ఈ దాసుని దాటిపోవటానికి వీల్లేదు. ఈ దాసుల మీద నీ కటాక్షం చూపయ్యా, ఇందు నిమిత్తమే కదా నా యొద్దకు వచ్చా. తెలిసిపోయింది అబ్రహాంకి, నా దేవుడు మౌనంగా ఉంటాడు. తన తప్పు తాను తెలుసుకునేంత వరకు మౌనంగా ఉంటాడు. తన తప్పు తాను తెలుసుకుని వేదన పడుతున్నాడు చూసి అబ్రహాము ఆ గడియన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆలోచించండి, మానవరీత్యా కొన్ని పొరపాట్లు చేయటం సహజమే. ఆత్మ సంబంధంగా దేవుడు మౌనమైనప్పుడు అబ్రహాముకున్న వేదన ఒకవేళ నీకు కలిగితే, దేవుడు మౌనమయ్యాడు, ఇంట్లో వేదన ఎక్కువైపోయింది, ఆయన మౌనం అవుతున్న బట్టి అని కనుక నీకు అర్థమైతే, అబ్రహాము దగ్గరికి దేవుని వాక్కు వచ్చినని రాయబడి ఉంది. అదే వాక్కు ఈరోజు నీ యొద్దకు వచ్చింది. దేవుని కోసం దేన్నైనా వదులుకుంటావో, దేనికోసమో దేవుణ్ణి వదులుకుంటావో నీ ఇష్టం. ఒక చిన్న పొరపాటు చేశాను, ఇన్ని రోజులు నువ్వు మౌనమయ్యావు, నేను ఇక భరించలేను, నీ మౌనాన్ని నేను భరించలేను అని ఈ పిచ్చి పని ఇంకెప్పటికీ చేయను అని నిర్ధారణ చేసుకొని సాష్టాంగపడి బ్రతిమిలాడుకొని ప్రభుని పిలుచుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఒకవేళ దేవుడు మౌనంగా ఉన్నాడు, అందుకే నీ ఇంట్లో శోధనేమో, ఓ మనసులో వేదనేమో, నాకు అవన్నీ తెలియదు. కానీ దేవుడు మాటగా చెప్తున్నాను, అబ్రహాము చేసినట్లుగా సాష్టాంగ పడగలిగితే ఖచ్చితంగా దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. అప్పటి వరకు ఇంట్లో దుఃఖము వేదన తప్ప ఏమీ లేదు అబ్రహాంకి. ఆయన వచ్చాక పండుగ వాతావరణం నెలకొంది. ఎప్పుడు నవ్వని శారా నవ్వింది, ఎప్పుడు నవ్వని అబ్రహాము నవ్వుతూ ఉన్నాడు. అయ్యా కడుపు నిండా తినండి అయ్యా, కడుపు నిండా తినండి అయ్యా అని చెప్పి ఇసురుకుంటా కూర్చున్నాడు. దేవుడు మౌనమైతే ఎంత బాధపడ్డాడో ఆయన ముందుకు వచ్చాక ఆపుకోలేకపోయాడు. నా ప్రియమైన వారలారా, మీరు ఆలోచించండి. దేవుని కనికరం ఈరోజు మీ యొద్దకు వచ్చింది. ఆయన వాక్యమయ్యున్న దేవుడు నీ యొద్దకు వచ్చాడు. నేను పొరపాటు చేశాను ఈ విషయంలో, అందుకే నాకు ఈ వేదన, అందుకే నాకు ఈ దుఃఖం, ఇక నేను ఇలాంటి తప్పులు చేయను, నా తప్పు నాకు తెలిసింది. నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా, నువ్వు మౌనంగా ఉంటే నా ఇంట్లో బాగోదు, నువ్వు మౌనం అయిపోతే నా ఒంట్లో బాగోదు, నాకు మనశ్శాంతి ఉండదయ్యా, తిండి తినలేనయ్యా, నిద్రపోలేనయ్యా, నువ్వు నాతో మాట్లాడాలి, ఎప్పట్లాగా నువ్వు నాకు సమీపంగా ఉండాలి అని గనక వాంఛ అబ్రహాముకు ఉండినట్లుగా నీకు ఉంటే, తన తప్పు తాను తెలుసుకోవడంలో దేవుడు ప్రత్యక్షమైనట్లుగా, ఒకవేళ నీ తప్పు గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో, నీ అవిధేయత వల్ల, నీ తొందరపాటు వల్ల, చేసిన అనివార్య కారణాల వల్ల, పొరపాట్ల వల్ల నీ తప్పు నీకు అర్థమైందేమో, లోపలికి తొంగి చూసుకున్నావేమో. అందుకేనేమో ఈ పూట అబ్రహామును కటాక్షించిన దేవుడు నిన్ను కటాక్షించడానికి వాక్య స్వరూపిగా మన ముందుకు వచ్చాడు. వదలొద్దు, ఒక్కలామేనంటరా, యేసు ప్రభు వారిని వదలొద్దు, రమ్మనండి ఆయన అంటారా? వాక్యమైన దేవుడు వచ్చాడు తల్లి. నీ కళ్ళు కనపడు, గుడ్డోళ్ళు అయితే కళ్ళు ఎట్ట కనపడతాయి? ఆత్మీయ నేత్రాలు తెరవబడితే వాక్యమైన దేవుడు ఎలా నీకు అర్థమవుతుంది కదా.
లోకస్తులు ముగ్గురు మనుషులనుంది. అబ్రహాముకు దేవుడికి ప్రత్యక్షమైన తన బాధలో వాళ్ళ వైపు చూస్తే దేవుడే కనపడు. దేవుడు వచ్చాడు, నా దేవుడు నా ఎద్దకు వచ్చాడు, నన్ను ఎత్తుకుతూ వచ్చాడు. లోకస్తులు ముగ్గురు మనుషులు అని అంటారు, ముగ్గురు దూతలు అంటారు. అబ్రహాం దృష్టిలో ఏమంటాడు? దేవుడు నా ఎద్దకు వచ్చాడు. చూసారా? చూసే దృష్టిలో కూడా దైవత్వం ఉండాలి. నేను ఇక ముగించాను. నా ప్రియమైన వారిలా ఆలోచించండి. నీ తప్పు నీకు తెలిసి ఉన్నట్లయితే అబ్రహాము ఆయన పాదాలు పట్టుకొని పూర్తిగా ఆయన ఎదుట సాష్టాంగపడి కనికరించమని అడిగినట్లుగా నువ్వు అడగగలిగితే, అడగగలిగితే, ఒకప్పుడు సమీపంగా ఉన్నాడుగా, పిలిస్తే పలికాడుగా, దర్శనం ఇచ్చాడుగా, స్వప్నంతో మాట్లాడాడుగా, ఆలోచన పుట్టించాడుగా. ఎంత ఉత్సాహంతో నడిచి ఆయన ఉన్నంతప్పుడు, ఆత్మీయంగా ఎంత ఉజ్జీవింపబడ్డం ఆయన పలకరించినప్పుడు, అదే కృప మరలా నీ మీదకి రావాలి అంటే అబ్రహాము ఆ దేవుని దాటిపోనివ్వలేదు. ఈరోజు నువ్వు కూడా ఆయన దాటిపోనివద్దు. పడు, ఆయన పాదాల మీద పడు. నా తప్పు క్షమించయ్యా, తెలుసో తెలియక చిన్న చిన్న పొరపాటు చేశాను. నువ్వు మౌనంగా ఉన్నా నాకు సమస్యలు ఎదురయ్యాయి. నువ్వు మౌనంగా ఉంటే నేను భరించలేను, నా మీద కనికరపడయ్యా. ఆ రోజు అబ్రహాముని కనికరించడానికి వచ్చావు, ఈరోజు నన్ను కనికరించడానికి వచ్చావని పూర్తిగా ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నీ ఇంట మరలా నూతనమైన కృప దిగుతుంది. యెహోవా ఉన్న ఇల్లు ఆశీర్వాదపు ఇల్లుగా మార్చబడుతుంది. ఏడుపు తప్ప ఇంట్లో ఏమీ లేదు. దేవుని విలువ వచ్చాక ఆనందము, సంతోషం, సమాధానం ఆ ఇంట్లో ఏర్పడ్డది. అబ్రహాముకి వేదన పోయింది, అబ్రహాముకి బాధ పోయింది, అబ్రహాముకి దుఃఖం పోయింది. ఇక అబ్రహాము పూర్తిగా దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని నవ్వుతూ సంతోషించాడు. ఆ కృప మరలా వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు. అబ్రహాము చేసినట్లుగా ఈ దినము మనమును చేయగలిగితే ఖచ్చితంగా దేవుని కృప ఉంటుంది. మీ పరిస్థితి కూడా నా దేవుడు మార్చునుగాక.